ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ చెక్కుల 3977. ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ సొరకాయ కూర అండి. చాలా సింపుల్గా చేసేసుకుందాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. వీటితో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత పాండి పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం పోపు దినుసులు కూడా వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా పసుపు, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఫ్రెష్గా అల్లం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మన సొరకాయ ముక్కలు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా తొందరగా మ్యాష్ అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ముక్కలకు కూడా సాల్ట్ పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఫైన్గా కుక్ అయిందండి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు వేసుకుందాం. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకోవడానికి ఫస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, ఇప్పుడు ఇలా కలుపుకున్నామండి. మంచిగా ఫైన్గా మొత్తం కూడా కలిసింది. కారం ఉప్పు అన్నీ కూడా ముక్కలు కలిసింది. మరి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫైన్గా అయిపోయిందండి. మరొకసారి కలుపుకొని పోయి కట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.